కొండా సురేఖ కుమార్తె పరకాల నియోజకవర్గ పర్యటనతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి సుష్మిత పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సుష్మిత ఇష్యూని పార్టీ చూసుకుంటుంది అన్నారు రేవూరి. అవసరమైతే పార్టీ డైరెక్షన్ ఇస్తుంది అన్నారు. తాను ప్రజల మనిషిని, ప్రజల ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు తాను పోటీ చేస్తాను అన్నారు. పరకాలని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పటేల్ లేటెస్ట్గా మనం ఇప్పుడు ఈరోజు చూస్తున్న అప్డేట్స్, ఆమె పరకాల నుంచి అప్కమింగ్ ఎమ్మెల్యే అంటూ ప్రచారం చేసుకోవడం, లేదంటే సోషల్ మీడియాలో ఆమె ఇన్స్టాగ్రామ్ అప్గ్రేడ్ చేసుకోవడం, ఈరోజు పరకాల కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఆమె కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో ఏం చెప్తారు మీరు? అంత ఏం జరుగుతుంది? ఇప్పుడు నాకు తెలిసినంత మట్టుకు నాకు తెలిసింది ఏంటంటే, మీలాంటి విలేకరులు నాకు ఫోన్ చేసి అడిగిన దాన్ని బట్టి గౌరవ మంత్రివర్యులు కొండ సురేఖ గారి యొక్క బర్త్డే ఉన్నది. ఆ బర్త్డే కార్యక్రమం సందర్భంగా కొన్ని కుటుంబీషులను, కొన్ని హెల్మెట్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడానికి పోతున్నారని నాకు తెలిసింది. సరే, మీరు అన్నట్టు ఆమె ఏదో ప్రచారం చేసుకుంటుంది, అది ఏంటంటే అది పార్టీ చూసుకుంటుంది. దాని గురించి నేను పెద్దగా దృష్టి కూడా పెట్టను, నేను ఆలోచన కూడా చేయను. ఏదన్నా ఉంటే పార్టీ చూసుకుంటుంది. పార్టీనే అవసరం అనుకుంటే ఏదైనా డైరెక్షన్స్ ఎవరికైనా ఇస్తారు. సో రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అచ్చం కాంగ్రెస్గా మారింది అనేది ఒక సెక్షన్ చెప్తున్నటువంటి వర్షన్. ఏం చెప్తారు అంటున్నారు? ఒక వర్గం, మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక వర్గం ఈ రకంగా ప్రచారాలు చేస్తున్నారు. పచ్చది కాంగ్రెస్ అనో తెల్ల కాంగ్రెస్ అనో ఏమీ లేదు. గౌరవ ముఖ్యమంత్రిగా 119 నియోజకవర్గాలను కూడా అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ఎక్కడెక్కడ ఏం ల్యాబ్స్ ఉంటే ఆ ల్యాబ్స్ను ఫుల్ఫిల్ చేసే విధంగా చేస్తున్నారు. అదే కాకుండా నిన్న కూడా సుమారు మాట్లాడితేమన్నారు, 117 నియోజకవర్గం అంటే డీలిమిటేషన్ అయ్యి తర్వాత సీట్లు పెరిగినా కూడా 117 నియోజకవర్గాన్ని గెలిపించే బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటాను. మొత్తము పార్టీ మేమంతా కలిసి 117 నియోజకవర్గాలు గెలిపిస్తాము అని చెప్పి అన్న తర్వాత పచ్చది ఎక్కడిది తెల్లది ఎక్కడున్నా చెప్పండి? అది కరెక్ట్ కాదు. సో అసలు పరకాల కాంగ్రెస్లో 3 వర్గాలు ఉన్నాయి. కొండా వర్గానికి మీరు ప్రియారిటీ ఇవ్వలేదు. సేమ్ టైంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామరెడ్డికి కూడా ప్రియారిటీ ఇవ్వలేదని, కనీసం సీఎం సభలో ఆయన ప్రోటోకాల్ ఉల్లంఘించారని కూడా ఆయన అలిగిలిపోయినట్లు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? మీరే మీ ప్రశ్నల్లో మీరే అన్నారు ప్రోటోకాల్ ఉల్లంఘించిందంటే మరి ఏం ప్రోటోకాల్ ఉన్నదో నాకు తెలియదు. అది కలెక్టర్ గారిని అడగాలి మీరు. ఎందుకంటే ఇట్స్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రాము. ప్రభుత్వ పరంగా, జిల్లా యంత్రాంగ పరంగా ప్రోటోకాల్ ఉన్న వాళ్ళందరికీ సమాచారం ఇచ్చిండ్రు. కొందరు వచ్చిండ్రు, కొందరు రాలేదని నాకున్న సమాచారం. అందుగురించి మనం దీంట్లో ప్రోటోకాల్ విషయం అనేది ఉత్పన్నం కాదు. అందుగురించి దాన్ని రెండోది, వారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేనైతే సంపూర్ణమైన గౌరవిస్తున్నాను. వివిధ కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నాం. రాబోయే రోజులలో కూడా వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను గౌరవించవలసిన బాధ్యత నాకున్నది. వారు ఇచ్చిన సూచనలు పార్టీ పరంగా పాటించవలసిన బాధ్యత నా మీద ఉన్నది. అది పాటిస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు పరకాల నియోజకవర్గాన్ని మీరు చూస్తే ఏదైతే సర్ ప్రోగ్రాం ఉన్నదో, ఇవాళ ఇక్కడ క్యాడర్ను మూవ్ చేసి మనం చేయటం వల్ల, పార్టీ నాయకత్వం అంతా ఐకమత్యంగా పనిచేయటం వల్లనే ఇవాళ రాష్ట్రంలో 2వ స్థానంలో వచ్చింది 100%. అంటే 25వ తారీఖు తోటి క్లోజ్ అయిపోతే 26వ తారీఖు సాయంత్రమే మాది సెకండ్ ఫేజ్లో లిస్ట్లో సెకండ్ ప్లేస్ రావడం జరిగిందంటే క్యాడర్ ఐకమత్యంగా పనిచేస్తేనే కదా ఇది సాధ్యమయ్యేది. సో ఇప్పుడు కొండా సుష్మిత పటేల్ పరకాల కాన్స్టిట్యున్సీలోకి రాబోతున్న, పరకాల కాన్స్టిట్యున్సీలో ఆమె యాక్టివిటీస్ కూడా స్పీడ్ పెంచుతా అని ఇప్పటికే ఆమె అనుచరులకు కావచ్చు చాలా సందర్భాలలో సోషల్ మీడియా వేదిక కూడా ప్రకటనలు చేస్తున్నారు. సో అసలు పరకాల నిజంగా నాకు సంబంధం లేని విషయం మీరు నన్ను అడుగుతున్నారు. నాకు ఎలాంటి సంబంధం దానికి లేదు. రెండవది, ఏదున్నా ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ అనుకుంటే అది పార్టీ చూసుకుంటుంది. పార్టీకి కొన్ని పద్ధతులు ఉంటాయి, పార్టీకి కొన్ని నియమాలు ఉంటాయి, అది పార్టీ చూసుకుంటుంది. నేనెందుకు కామెంట్ చేయాలి? రెండోది, నా మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నేను ప్రజల మనిషిని, ప్రజలలో ఉంటాను. ప్రజలు ఆశీర్వదించిన రోజులు కూడా పోటీ చేస్తాను. అదేవిధంగా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాను. సో ఇది ఒకవేళ కొండా సుష్మిత పటేల్ ఎలాంటి ప్రకటన చేసినా, ఏం నిర్ణయాలు తీసుకున్నా అదంతా పార్టీ చూసుకుంది. తాను మాత్రం పార్టీ లైన్లోనే నడుస్తున్నాను. ముఖ్యమంత్రి ఏ ఆదేశాలు ఇచ్చినా అవి తూచా తప్పకుండా పాటిస్తాను. పరకాల PCC అధ్యక్షుడి డైరెక్షన్లో కూడా నడుస్తాను. పరకాల అభివృద్ధే నా ధ్యేయం అని చెప్పి రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనతో పెద్దీష్, TV9 వరంగల్.